దాతలు సమర్పించారు. ఈ కానుకలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చేతుల మీదుగా శ్రీవారికి సమర్పించారు. సుమారు 2 కోట్ల విలువైన వజ్ర వైడూర్యాలు పొదిగిన స్వర్ణ వైజయంతి మాలను విరాళంగా డీకే ఆదికేశవుల మనవరాలు తేజస్విని స్వామివారికి సమర్పించారు. Wait, my leave ma. No. మధ్యలో రండి. కవర్ చేయి. కరెక్ట్ గా రావాలి. ఫోటో చేసా బాబు చెప్తాను. మొత్తం 3 ఈరోజు ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటరమణ స్వామికి వైజయంతి మాల సమర్పించమైంది. మలయప్ప స్వామికి, భూదేవికి, శ్రీదేవికి. ఈ వైజయంతి మాల అనేది నేను ఇక్కడ అడిగినప్పుడు భగవంతుడికి వైజయంతి మాల లేదు అని చెప్పారు. అప్పుడు ఈ వైజయంతి మాలను సమర్పణ చేయాలని కోరిక పుట్టి దాన్ని ఈరోజు సమర్పించాము. శృంగేరి విధుశేఖర స్వామీజీ ద్వారా గర్భాలయంలో దేవునికి ఈరోజు సమర్పించింది. ఈ వైజయంతి మాల అనేది ప్రత్యేకత భగవాన్ శ్రీకృష్ణునికి చాలా అతి ప్రియమైన వస్తువు. సో దాన్ని ఈరోజు సమర్పించాం. భగవంతునికి విలువ కట్టలేం కదండి, ఆయన ఇచ్చింది ఆయనకే ఇస్తాం అంతే. అమ్మవారికి, భూదేవికి, శ్రీదేవికి, కింద పద్మావతి దేవికి కూడా, మైలరప్ప స్వామికి ఈరోజు ఈ కలియుగ ప్రత్యేక మిస్టర్ డీకే ఆదికేశులు గారి ముద్దల మనవరాల్ని మా తాత టీటీడీ చైర్మన్గా 2 సార్లు టర్మ్స్ చేశారు. సో ఇవాళ స్వామివారికి, అమ్మవారికి మేము వైజయంతి మాల చేయించడం అనేది జరిగింది. సో ఈరోజు చాలా ప్రత్యక్షమైన రోజు. సో ఈరోజు శివుడు సుదర్శన చక్రం అనేది విష్ణు స్వామికి ఈరోజు సమర్పించింది. సో ఈరోజు శివుణ్ణి వెంకటరమణ స్వామికి ఏకైక రోజు, సంవత్సరానికి ఒకే రోజు చాలా శ్రేష్టంగా పూజ చేయడం అనేది జరుగుతుంది ఇద్దరికి. సో ఈరోజు చాలా అద్భుతమైన రోజు వైజయంతి మాల మన శ్రీదేవి, భూదేవి, మైలరప్ప స్వామికి ఉత్సవమూర్తులకి సమర్పించడం అనేది జరిగింది. మన శృంగేరి శారదాపీఠ స్వామి వచ్చి ఆయన ప్రాణప్రతిష్ఠ చేసి ఇవ్వడం అనేది జరిగింది. మన ఈఓ, మన జేఈఓ చైర్మన్ గారు కూడా ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఇవ్వడం అనేది జరిగింది. అలాగే మన పద్మావతి దేవికి ఆలయానికి స్వామివారి దగ్గర అమ్మవారికి హారం పెట్టి మనము రేపు శుక్రవారం రోజున అమ్మవారికి సమర్పిస్తాము. ఇవాళ అయితే ఉత్సవమూర్తులు మైలరప్ప స్వామికి, శ్రీదేవి, భూదేవి అమ్మవారికి వైజయంతి వజ్రాల హారము వేయడం అనేది జరిగిందండి. మిస్టర్